తెలంగాణలో మందుబాబులకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. త్వరలో ఇటు బీర్లు అటు స్పిరిట్ ఈ రెండు రేట్లు కూడా త్వరలో తగ్గబోతున్నాయి. ఎందుకంటే లిక్కర్ రేట్లు తగ్గుతున్నట్లుగా ఇటు టీజీబీసీఎల్ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ప్రకటించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో 92 కంపెనీలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఏవైతే టీజీబీసీఎల్కి ఎవరైతే సప్లై చేస్తారో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 600 బ్రాండ్స్ని కొత్త రకాల బ్రాండ్లని తెర మీదకి తీసుకొస్తున్నట్లుగా ఈ క్రమంలోనే కంపెనీల మధ్య పోటీ పెరిగి ఖచ్చితంగా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రేపో మాపో ఖచ్చితంగా ఇటు బీర్లు అటు మరోవైపు స్పిరిట్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తెలంగాణలో మందుబాబులకి సూపర్ గుడ్ న్యూస్. బీర్లు మద్యం ధరలు తగ్గబోతున్నాయి. ఇక మందుబాబులకి పండగ అన్న సంకేతాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. టీజీబీసీఎల్ నోటిఫికేషన్కు అనూహ్యంగా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్స్ను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో భారతీయ అలాగే విదేశీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ పరిణామం మార్కెట్లో పోటీని పెంచుతుందని, ధరలు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీర్ల సరఫరా సమస్యలు, యూబీఎల్ బకాయిలు వంటివి గతంలో కొరతకు దారితీశాయి. అయితే ప్రభుత్వ చర్చలతో సరఫరా తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పారదర్శక విధానాలను అనుసరిస్తూ ధరల సవరణ, నాణ్యతపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు శుభవార్త చెప్పుకొచ్చింది. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీసీఎల్ నూతన మద్యం బ్రాండ్ల ప్రవేశానికి గత ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్కు అసాధారణ స్పందన లభించింది. ఈ పరిణామం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక నూతన బ్రాండ్లకు అద్భుత స్పందన. టీజీబీసీఎల్ ఆహ్వానించిన దరఖాస్తులకు అనూహ్యమైన స్పందన లభించడం రాష్ట్ర మద్యం రంగంలో నూతన అధ్యాయానికి సంకేతంగా నిలిచింది. మొత్తం 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్స్ను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఉత్సాహం చూపాయి. వీటిలో 331 భారతీయ మద్యం బ్రాండ్లు కాగా 273 విదేశీ బ్రాండ్లు అయితే ఉన్నాయి. ఈ విస్తృత శ్రేణి ఎంపికలు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. కొత్తగా 47 కంపెనీలు 386 బ్రాండ్స్ను ప్రతిపాదించగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న 45 సరఫరా కంపెనీలు మరో 218 బ్రాండ్స్ను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 51 కంపెనీలు 1031 రకాల మద్యాన్ని టీజీబీసీఎల్కి సరఫరా చేస్తున్నాయి. ఈ కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. బీర్ సరఫరా సవాళ్లు, ఇక పరిష్కార మార్గాలంటూ కూడా దీనికి సంబంధించి కూడా చూద్దాం. బీర్ సరఫరాలో గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూబీఎల్ ఇటువంటి ప్రముఖ బీర్ తయారీ సంస్థ సరఫరాను నిలిపివేయడంతో మార్కెట్లో కొరత అయితే ఏర్పడింది. టీజీబీసీఎల్కి యూబీఎల్ నుంచి సుమారు 658 కోట్ల బకాయిలు, అలాగే మొత్తం మద్యం రంగానికి 3600 కోట్ల బకాయిలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఇటీవల ప్రభుత్వం యూబీఎల్ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కింగ్ ఫిషర్, హైన్కెన్ వంటి ప్రముఖ బ్రాండ్ల సరఫరా తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపును దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వం నుంచి సుమారు 2400 కోట్ల బకాయిలు వారసత్వంగా వచ్చాయని అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మద్యం మార్కెట్ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా విస్తరించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడంతో పాటు దరఖాస్తులను 10 రోజుల పాటు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచాలని టీజీబీసీఎల్ నిర్ణయించింది. ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. సంస్థల సరఫరా సామర్థ్యం అలాగే నాణ్యతను కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే ఆ కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయి. తద్వారా ఏదైతే తగ్గుముఖం పడుతున్నాయో బీర్లు, ఈ స్పిరిట్ రేట్లు అనేవి మనం కూడా త్వరలోనే చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ చర్యలన్నీ మార్కెట్ స్థిరత్వానికి దోహదపడటమే కాకుండా వినియోగదారులకు అధిక ఎంపికలను అందిస్తాయి. దీంతో ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం కూడా ఉంది. ఇక 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్సైజ్ శాఖ తెలంగాణ ఎక్సైజ్ శాఖకు 34,600 కోట్ల
ఆదాయం సమకూరినట్లు అయిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త బ్రాండ్ల ప్రవేశంతో వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు లభించడమే కాకుండా కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. ఇది దీర్ఘకాలంలో ధరల స్థిరీకరణకు లేదా తగ్గుదలకు దారితీయవచ్చు అనేది కూడా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. రాష్ట్ర ఆదాయంలో మద్యం అమ్మకాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, వినియోగదారుల సౌకర్యానికి దోహదపడుతున్నాయని కూడా భావిస్తున్నారు. ఇది ధరల తగ్గుముఖానికి సంబంధించినటువంటి వార్త ఇదైతే రీసెంట్గా అంటే ఇదే ఇయర్లో మే నెలలో ఒక బీర్లు అలాగే కొన్ని స్పిరిట్ రేట్లు కూడా పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మీకు ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. యాక్చువల్గా గత ఈ ఏడాది మేలో జరిగినటువంటి ఒక సందర్భం తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో తెలంగాణలో మందుబాబులకి బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లుగా దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ సైతం జారీ చేసింది. క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచింది. సో ప్రస్తుతం ఈ రేట్లతోటి ఇప్పుడు మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి. కాగా ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఆ రోజు ఏదైతే వార్త వచ్చిందో, ఆ రోజు ఏదైతే జీవో వెలువడిందో ఆ అర్ధరాత్రి నుంచే అందుబాటులో కూడా వచ్చింది. ఆ మేరకే ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ రేట్ల మీదే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులతో మద్యం దుకాణాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2020లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెషన్ ప్రవేశపెట్టింది. మళ్ళీ స్పెషల్ ఎక్సైజ్ సెషన్ ప్రవేశపెట్టిన ఎక్సైజ్ శాఖ మద్యం బాటిల్పై సెషన్ పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ను ఎక్సైజ్ శాఖ మళ్ళీ పునరుద్ధరించినట్లు అయింది. సో ఓవరాల్గా ఈ ఏడాది మేలో ఈ యొక్క బీర్లు మద్యం రేట్లు పెరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఏదైతే టీజీబీసీఎల్కి సరఫరా చేస్తున్నారో ఈ యొక్క సరఫరా కంపెనీలు సుమారుగా 92 కంపెనీలు 600 పైబడి కొత్త మద్యం బాటిల్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఒక వినియోగదారుడు పలానా చూజ్ చేసుకోవాల్సిందే కాకుండా చాలా చూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొత్త మద్యం బాటిల్ వస్తాయి కాబట్టి ఈ యొక్క మద్యం ఎంపిక ప్రక్రియ అనేది అతనికి అంటే ఒక మందుబాబుకి నిజంగా చాలా రకాలుగా చూజ్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కొంత మాత్రమే ఉంటే ఇకపై వందల సంఖ్యలో అనేక రకాల బ్రాండ్స్ ఇప్పుడు తెర మీదకి రావడంతో ఖచ్చితంగా వినియోగదారుడు తనకు నచ్చింది తక్కువ రేటు ఏది ఉంటే అది కొనుక్కునే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందనేది ఇటు మార్కెట్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. మరోవైపు హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ఆధారంగానే ఈ యొక్క ధరల ప్రక్రియ అనేది రేపో మాపో ఉంటుంది. ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి రేపో మాపో వస్తుందనేది ప్రభుత్వ వర్గాల నుంచి మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.